నమస్కారం. ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు స్కిల్ డెవలప్మెంట్స్ అధికారుల యొక్క ఆధ్వర్యంలో పడాపీడి గారి యొక్క నేతృత్వంలో పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించినటువంటి యువకులకు జాబ్ మేళా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులకి ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఉండేలాగా చూడాలనేటువంటి ఏదైతే సదుద్దేశం ఉందో దాంట్లో భాగంగానే ఈ రోజు కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంతో ఇక్కడ ఉన్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ అధికారులందరూ కూడా మరి ఇటువంటి జాబ్ మేళా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం. దానికి ఈ రోజు పిఠాపురం నియోజకవర్గంలో మరి 28 కంపెనీలు రావడం జరిగింది. దాంట్లో ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి జిబిస్ కానీ, లైఫోసిస్ కంపెనీ కానీ, అలాగే టెక్ మహీంద్రా నుంచి యాక్సిస్ బ్యాంకు, కెనరా బ్యాంకు, అలాగే రాయల్ ఎన్ఫీల్డ్, ఇలా చూసుకుంటే అన్ని కూడా చాలా మంచి సాఫ్ట్వేర్ కంపెనీలు కానివ్వండి, లేకపోతే ఇండస్ట్రీలు కానివ్వండి, 28 కంపెనీలు రావడం జరిగింది. ఈ కంపెనీలందరూ కూడా ఇప్పుడు ఇక్కడ ఎవరైతే ఎన్రోల్ రిజిస్టర్ చేసుకున్నారో వారిని ఎన్రోల్ చేసుకుని సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఈరోజు ఉద్యోగాల్లో తీసుకోవాలని నిర్ణయించడం, దానికి ఏదైతే పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు వచ్చినటువంటి ఏ విద్యార్థులు కూడా ఎవరైతే ఉద్యోగ ప్రయత్నంలో వారందరికీ కూడా మరి మధ్యాహ్నం కూడా ఒక లంచ్ ఏర్పాటు చేయమంటాం. అలాగే వారందరికీ కూడా ఎక్కడ ఇంటర్వ్యూలో అభద్రతకు గురి కాకుండా ఫెసిలిటేటర్స్ కూడా ఏర్పాటు చేయడం, డౌట్స్ ఉంటే వారి దగ్గర తెలుసుకుని ఇంటర్వ్యూకి హాజరయ్యే విధంగా, అలాగే వచ్చినటువంటి ఉద్యోగ ప్రయత్నం చేసేటువంటి అభ్యర్థి ఒకే కంపెనీ కాకుండా 2-3 కంపెనీలు కూడా ఇంటర్వ్యూ చేయించుకునే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది.